రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో మోసపోయిన బాధిత మహిళ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు వ్యవహరించిన తీరుపైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలకు సంబంధించిన ప్రతినిధుల మరి ఎవరో కానీ ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు అయితే ఆమెతో దాదాపు వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేకి అనుకూలంగా ఆమెను కార్నర్ చేసిన ఇద్దరు ముగ్గురు రిపోర్టర్ల తీరు ఎలా ఉంది అంటే, ఎమ్మెల్యే ఏదో ఎలిమెంటరీ స్కూల్ అబ్బాయి, ఏదో 10 ఏళ్ల అబ్బాయి, అతడిని నువ్వే రెచ్చగొట్టి నువ్వే మొత్తం ట్రాప్ చేసి అమాయకుడిని చేసి ఆడించి మోసం చేసావు అన్నట్టుగా కొందరు మీడియా ప్రతినిధులు తీరు. అతడు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారన్న విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులు మర్చిపోయారు. తప్పంతా ఆమెదే అని అక్కడ వాదనకు దిగారు. ఆమెను అనరాని ప్రశ్నలు కూడా అడిగేశారు. చివరికి ఆమె, మీరంతా ఇక్కడ మీడియా సమావేశానికి రాలేదు, నా జీవితం అంటే మీకు నవ్వులాటగా ఉంది, మీరు ఇక్కడికి మీడియా సమావేశానికి రాలేదు అంటూ చివరకు మీడియా ప్రతినిధుల మీదే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. మీకు అంత ఇష్టం లేకుంటే ఐ లవ్ యూ అని మీరు ఎలా మెసేజ్ పెట్టారు అరవ శ్రీధర్ కు అంటే, పూర్తిగా అరవ శ్రీధర్ తరఫున లాయర్లు ఎలాగైతే ఒకళ్ళతో పుచ్చుకుంటారో మీడియా ప్రతినిధులు అలాగ పుచ్చుకొని ఆమెను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం ఎంత ఒత్తిడి చేస్తున్నా మీడియా ప్రతినిధులు ప్రతి దానికి ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేశారు. ఐ లవ్ యూ అని ఎమ్మెల్యేకి ఎందుకు పంపించారు మీరు మెసేజ్ అని అన్నప్పుడు ఆమె చాలా క్లియర్ గా చెప్పారు, నేను ఈ మెసేజ్ ను ఎప్పుడో స్టార్టింగ్ లో ప్రారంభించినప్పుడు కాదు, 2 నెలల క్రితం పంపించాను, నవంబర్ నెలలో. అప్పటికే ఇతడు ఇక మొత్తం పెళ్లి చేసుకుంటా అని చెప్పి అంత నమ్మించాడు. దాంతో అప్పుడు ఐ లవ్ యూ పంపించానే కానీ ఏదో స్టార్టింగ్ లోనే పరిచయమైన రోజుల్లోనే లేకుంటే కారులోనే రేప్ చేసిన రోజే నేనేమి ఇది పంపించలేదు. అతనికి ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి ఆ స్థాయికి లొంగ తీసుకున్నారు, మొత్తం కుటుంబాన్ని అంతా దూరం చేశారు, చివరకు పెళ్లి చేసుకుంటారనేసరికి ఒక అమ్మాయి లాగా నేను నమ్మాను, అప్పుడు ఐ లవ్ యూ చెప్పాను, దాన్ని పట్టుకొని ఇప్పుడు మీరు నేరంగా ఎలా చూపెడతారని కూడా ఆమె ప్రశ్నించారు. మీరు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంట కదా అన్న ప్రశ్న సంధించినప్పుడు అతడి దగ్గర 25 కోట్లు లేవు, నిజానికి అతనికి లేవు. ఎందుకంటే ఈ జనసేన పార్టీ నుంచి గెలిచిన ఈ అరవ శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతడు మామూలుగా ఒక సర్పంచ్, అక్కడ ముక్క రూపానందరెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు. రైల్వే కోడూరు అన్నది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఓసీలు పోటీ చేయడానికి వీల్లేదు కాబట్టి ఈ ముక్క రూపానందరెడ్డి ఆఖరి నిమిషంలో టీడీపీలో ఉన్న ఈ అరవ శ్రీధర్ ను జనసేన పార్టీలోనికి పంపించి 3 రోజుల ముందు టికెట్ ఇప్పించుకున్నారు, డబ్బులు అన్ని కూడా రూపానందరెడ్డి పెట్టారని చెప్తుంటారు. అక్కడ హవా చెలాయించేదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇలాంటి నేపథ్యం అతనిది. 25 కోట్లు అతనికి ఎక్కడ ఉన్నాయి, నేనే 7 లక్షల రూపాయలు ఇచ్చాను అతనికి అని కూడా ఆమె వివరిస్తూ ఉన్నారు. ఒక్క రూపాయి కూడా నాకు వద్దు, అతడు నన్ను ఈ స్థాయిలో మోసగించి వంచాడు, అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను, నాకు అవసరం లేదు అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. మీడియా ప్రతినిధులు పదే పదే కార్నర్ చేసేసరికి ఆమె ఒకటే చెప్పారు, సరే మీరంతా ఏదో నాదే తప్పంటున్నారు కదా, చట్టం ఉంది కదా, మొత్తం ఏ విచారణ అయినా జరిపించండి, నేను మొత్తం సాక్ష్యాలు తీసుకొని వస్తా, నన్ని పిలిపించండి, విచారించండి, అరవ శ్రీధర్ని పిలిచి విచారించండి, దర్యాప్తు చేసి ఎవరిది తప్పో తేల్చండి, ఒకవేళ నాది తప్పైతే నాకే శిక్ష వేయండి, లేదు ఎమ్మెల్యే వంచి ఎమ్మెల్యే మోసం చేశాడని తెలితే ఎమ్మెల్యేకి శిక్ష వేయండి, చట్ట ప్రకారం నన్ను ఈ స్థాయిలో వంచిన అతడికి శిక్ష పడాల్సిందే, నాకు రూపాయి వద్దు, డబ్బులు అవసరమే లేదు అని కూడా ఆమె చాలా క్లియర్ గా చెప్పారు. దాంతో పాటు ఇతడు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చారు, ఇతడు నా ఇంటికి వచ్చి వేధిస్తున్న విషయాన్ని వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకు కూడా వివరించాను. ఫస్ట్ లో వాళ్ళు నమ్మలేదు, మా అబ్బాయి మంచివాడు అన్నారు, కాదు రోజు ఇలా ఇంటికి వచ్చి వేధిస్తూ ఉన్నాడు, నేను డోర్ తీయకపోతే ఎంతసేపు అయినా రాత్రి బయటే ఉంటాడు అతను అని చెప్పాను. ముక్క రూపానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కు వివరించే ప్రయత్నం కూడా చేశాను, కానీ అందరికీ విషయాలు తెలుసు, ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి వెళ్తే ముందే సమాచారం ఇచ్చారు, ఈమె వస్తే ఫిర్యాదు తీసుకోవద్దండి. దాంతో ఎస్పీ కూడా ఫిర్యాదు తీసుకోలేదు ఎస్పీ కార్యాలయంలో కూడా. చివరకు సంక్రాంతి సంబరాలకు నారావారిపల్లెకు చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ ఆయన ఇలాంటి అర్జీలన్నీ తీసుకుంటున్నారని తెలిసి నేను అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేశాను, ఈ ఎమ్మెల్యే ప్రవర్తన ఇలా ఉంది అని. కానీ దాన్ని అన్ని అర్జీల తరహాలోనే కలెక్టరేట్కి పంపించారు, ఒక నెంబర్ని కూడా ఇచ్చారు నా ఫిర్యాదుకు సంబంధించి. ఇది జరిగింది. పవన్ కళ్యాణ్ ఓఎస్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాను, ఆయన కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాను, కానీ అది సాధ్యం కాలేదు అని కూడా ఆమె వివరిస్తూ ఉన్నారు. మీడియా ప్రతినిధులు ఆ వీడియోలో మీరే అతన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఉంది అరవ శ్రీధర్ని అంటే, అరవ శ్రీధర్ అమాయకుడు, మీరే రెచ్చగొడుతున్నారని మొత్తం ఈమెను కార్నర్ చేసే ప్రయత్నం అయితే కొందరు మీడియా ప్రతినిధులు అక్కడ చేశారు, 2-3. దానికి ఆమె చెప్పింది, నేను అతన్ని రెచ్చగొట్టడం ఏంటి, నా ఇంటికి వచ్చి కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణం చేశాడు, కుటుంబాన్ని మొత్తం దూరం చేశాడు, రోజు నా పిల్లాన్ని చూపెట్టి బెదిరించేవాడు, 3 ఏళ్ల కొడుకున్నాడు, చూసుకో నా జోలికి వస్తే ఏమైనా జరగచ్చు అని బెదిరిస్తూ వచ్చాడు. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు తిరిగి నా మీద మీరు ఎలా నిందలు వేస్తారని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు మీడియా ప్రతినిధుల్ని.
అతడు ఇంకా చాలా దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ నేరుగా కోర్టులోనే ప్రవేశపెడతాను అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. అయితే ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అంతా చూసిన తర్వాత ఆఖరిగా అనిపించింది ఏంటంటే, మీడియా ఒకవైపుగా ఒకళ్ళతో పుచ్చుకొని అరవ శ్రీధర్ మంచి వ్యక్తి, ఈమె దుర్మార్గురాలు అన్న ఒక కాన్సెప్ట్ తోనే అక్కడి మీడియా సమావేశానికి వెళ్ళారా? ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్ అయితే ఆమెను పదే పదే అడిగిన ప్రశ్న అడుగుతూ కార్నర్ చేస్తూ ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీడియా ఒక లైన్ తీసుకోవాలి. ఏంటి, ఆమె మహిళ ఉంటే అంత ధైర్యంగా వచ్చి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మొత్తం విచారణ జరిపించండి అంటున్నారు కదా. మీడియా కూడా ఒక డిమాండ్ చేయాలి. జనసేన పార్టీ ఏమేసింది, ఒక కమిటీ వేసింది జనసేన పార్టీ నాయకులతోనే. ఎమ్మెల్యే వ్యవహారం మీద ఈ కమిటీ విచారిస్తుంది, ఆ తర్వాత నిజాలను బట్టి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే జనసేన పార్టీ కమిటీ వేసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఇదివరకు కూడా కిరణ్ రాయల వ్యవహారంలో చూశారు. అంటే కేవలం ఈ పరిస్థితిని, ఈ కాలాన్ని దాటించడానికి మాత్రమే ఇలాంటి కమిటీలు ఉపయోగపడతాయి. నిజాలు తేల్చవు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు మీడియా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, పార్టీలో అంతర్గతంగా కమిటీలు వేసుకోవడం, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కమిటీలు వేసుకొని విచారించుకోవడం కాదు. ఈ చట్టం అంటూ ఒకటి ఉంది, న్యాయం అంటూ ఒకటి ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అలా చట్ట ప్రకారంగా దీంట్లో నిజాలు తేల్చేందుకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఒక దర్యాప్తు జరిపించాలి అన్న డిమాండ్ను మీడియా చేయాలి, బాధ్యతాయుతమైన మీడియా అయితే. అలా కాకుండా వన్ సైడెడ్గా ఆమెను కార్నర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే, తప్పు ఆమెదా కాదా అన్నది దర్యాప్తులో, విచారణలో తేలాలి. కానీ ముందే వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా ఆ పార్టీ వ్యక్తి, ఈ పార్టీ వ్యక్తి అన్న ఉద్దేశంతో ఒక లైన్ తీసేసుకొని ఇలా అటాకింగ్ చేయడం కూడా, ఒక మహిళ మీద అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏ పోలీసు విచారణ లేకుండా, చట్ట ప్రకారం ఎలాంటి దర్యాప్తు లేకుండా పార్టీలు అంతర్గతంగా కమిటీలు వేసుకొని దర్యాప్తులు చేసుకుంటే ఏమీ తేలదు. సరే, పోలీసులతో దర్యాప్తు చేయిస్తే అధికార పార్టీకి సంబంధించిన నాయకుడికి వ్యతిరేకంగా రిపోర్ట్లు వస్తాయా లేదన్నది తర్వాత. కనీసం ఈ రాష్ట్రంలో చట్టం పనిచేస్తోంది, పోలీసులు పనిచేస్తూ ఉన్నారు, చట్ట ప్రకారం ఒక దర్యాప్తు అన్నది జరుగుతుంది అని ప్రజలకు కనీసం అనిపించాలి అంటే పోలీసుల ద్వారా చట్ట ప్రకారం దీని మీద దర్యాప్తు జరిపించాలి. ఆ తర్వాత ఏం తేలుతుంది, ఎలా ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఎలాంటి రిపోర్ట్లు వస్తాయి పోలీస్ వ్యవస్థ నుంచి కూడా అన్న దాని మీద అనుమానాలు ఉన్నప్పటికీ కనీసం ఒక ఇన్సిడెంట్ జరిగితే వ్యవస్థ స్పందిస్తోంది అన్న నమ్మకం రావాలి అంటే దీని మీద దర్యాప్తు జరిపించాలి. అలా కాకుండా మా ఎమ్మెల్యే తప్పు చేశాడో లేదో మేమే తేలుస్తాం అని జనసేన పార్టీ ఒక కమిటీ వేసుకొని సరిపుచ్చుకుంటే ఇంకా అంతకు మించిన వ్యవస్థలకి అవమానం లేదు.